అమరవనేశ్వరన్ పరమాచార్య స్వామివారి సన్నిహిత భక్తులలో ఒకరు. కంచి మఠానికి సంబంధించిన చాలా పనులు చేసి పెట్టేవాడు. ఒకసారి అతని స్నేహితుని బంధువులు స్వామివారిని దర్శించాలని కోరగా వారిని మహాస్వామి వద్దకు తీసుకువెళ్లడానికి అంగీకరించాడు. స్వామివారి వయస్సు అప్పుడు 90ల మధ్యలో ఉంది. అందువల్ల పెరియవ భక్తులకు కేవలం 1 గంట మాత్రమే దర్శనం ఇచ్చేవారు. భక్తులు వరుసగా స్వామివారికి నమస్కరిస్తూ వెళ్ళేవారు. అప్పుడు అమరవనేశ్వరన్ స్వామికి దగ్గరగా నిలబడ్డం వల్ల ఆయన మరొకరితో మాట్లాడడం విన్నాడు. నేను సరిగ్గా చూడలేకపోతున్నాను, నాకు వయసైపోతోంది కదా అని అన్నారు. అందుకతను అవును, స్వామివారికి వయసు పైబడుతోంది కదా అని చమత్కరించాడు. దర్శనానికి వచ్చిన భక్తులు పెరియవకు నమస్కరిస్తూ కదలసాగారు. ఆ సమయంలో పెరియవ అమరవనేశ్వరన్ను పిలిచి, ఇప్పుడే దర్శించుకుని వెళ్ళిన ఒక జంటను, మీ స్నేహితుని బంధువులను పిలవమన్నారు. మహాస్వామివారు ఇరు కుటుంబాలను చూసి, మీరు ఒకరికి ఒకరు ఎలా సంబంధీకులు అని అడిగారు. ఆ ఇరు కుటుంబాల వారు ఎప్పుడూ ఒకరినొకరు కలవలేదని చెప్పారు. ఆ తరువాత మహాస్వామి అమరవనేశ్వరన్ను పిలిచి విషయం కనుక్కోమని చెప్పారు. దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన వారు చెట్టియార్లు, అతని స్నేహితుని బంధువులేమో మధ్వ బ్రాహ్మణులు. మరి వీరిరువురికి సంబంధం ఎలా కుదురుతుంది? అమరవనేశ్వరన్కి ఏమీ అర్థం కాలేదు. కానీ ఈ మాటలు వచ్చింది సాక్షాత్ సర్వేశ్వర రూపుడైన మహాస్వామి నోటి వెంట. దాంతో ఖచ్చితంగా ఇందులోని నిజాన్ని తెలుసుకోవాలని ఇరు కుటుంబాలని మరిన్ని ప్రశ్నలు వేశాడు. దాదాపు అరగంట తర్వాత విషయం అర్థమయ్యింది. అతని స్నేహితుని బంధువులు మద్రాసులో ఉంటారు. ఈ చెట్టియార్లు కోయంబత్తూరులో ఉంటారు. ఒకసారి తన స్నేహితుని బంధువుల మేనకోడలు మద్రాసులో ఆసుపత్రి పాలయ్యింది. అప్పుడు ఈ చెట్టియార్లలో ఒకరు ఆ అమ్మాయికి రక్తం ఇవ్వడం జరిగింది. కనుక వారు రక్త సంబంధీకులు. ఈ విషయం తెలుసుకొని అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. అమరవనేశ్వరన్ పరమాచార్య వారి వద్దకు వచ్చి విషయాన్ని వివరించాడు. ఆ వయసైపోయి చూపు మందగించిన సర్వేశ్వరుడు ఎంతో ప్రశాంత వదనంతో, ఓహో అలాగా, అదా విషయం అని అన్నారు ఏమీ ఎరగనట్టు.